ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను A2 గా, నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొంది. కేటీఆర్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ప్రకారం కేసు నమోదైంది. ఇక మరి కొంతమంది అధికారులను సైతం ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్ కు నోటీసు ఇచ్చి ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్టు చేసే దిశగా ఏసీపీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ కొద్ది కాలం కిందట గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేసును ఏసీబీకి పంపాలని కేబినెట్ లో నిర్ణయించారు. సంబంధిత పత్రాలను సీఎస్ శాంతకుమారి ఏసీబీకి పంపించారు. ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించిన సవివరమైన ఫిర్యాదును పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి పంపారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు కేటీఆర్ తదితరులపై కేసీబీ సిఐయు యూనిట్ డీఎస్పీ మజీద్ ఖాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు కాపీలను ఏసీబీ కోర్టుకు పంపారు. ఈ వ్యవహారంతో అసలు ఏ సంబంధం లేని పక్క వాళ్ల డబ్బులు ఇస్తారా? ఈ క్రమంలోనే అన్ని నిబంధనలు తుంగలో తొక్కుతారా? ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న దాని ప్రకారం ఫార్ములా ఈ కేసు ఇదే. ఇక హైదరాబాద్ లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించడానికి 2022 అక్టోబర్లో 3 పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాటిలో ఒకటి బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ FEO, ఇక రెండోది తెలంగాణ ప్రభుత్వం, మూడోది స్పాన్సర్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఫార్ములా 1 తరహాలోనే ఫార్ములా ఈ రేసులు జరుగుతూ ఉంటాయి. ఇక వీటి 9, 10, 11, 12 సీజన్లను హైదరాబాద్ లో నిర్వహించడమే ఈ ఒప్పందం. ఇక దీని ప్రకారం ట్రాక్ నిర్మాణంతో మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే ప్రభుత్వ బాధ్యత. ఇందులో భాగంగా మొదటి రేసును 2023 ఫిబ్రవరి 11న పూర్తయింది. ఇక ఇందుకు హెచ్ఎండిఏ 12 కోట్లు ఖర్చు చేసింది. సంబంధిత ఫీజు, ఇతర చెల్లింపులను స్పాన్సర్ సంస్థ చేసింది. ఇక మొదటి సీజన్ తర్వాత FEOకు స్పాన్సర్స్ కు మధ్య విభేదాలు వచ్చాయి. ఒప్పందం నుంచి నెక్స్ట్ జెన్ తప్పుకుంది. ఇంకా కొంత ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో పురపాలక శాఖ అధికారులు FEO మధ్య చర్చలు జరిగాయి. ఇక స్పాన్సర్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, ఫీజు కూడా ప్రభుత్వమే చెల్లించాలి అని భావించారు. రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్స్ గా ఉంటుంది అని మంత్రి కేటీఆర్ మౌఖికంగా చెప్పడంతో అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చూస్తున్న పురపాలక శాఖ స్పెషల్ CS ఫైల్ పంపారు. గత స్పాన్సర్ ప్రస్థానంలో పురపాలక శాఖ ఉంటుందని, మొత్తం 160 కోట్లు ఖర్చవుతుంది అని అందులో పేర్కొన్నారు. దానిపై అదే రోజు కేటీఆర్ సంతకం చేశారు. సదరు ఫైల్ ను 2023 సెప్టెంబర్ 27న మంత్రి కేటీఆర్ కు పంపారు. కానీ అంతకు 2 రోజుల ముందు అంటే 25వ తేదీనే FEO ప్రమోటర్ ఫీజు కింద 22,69,63,125 చెల్లించాలంటూ ఇన్వాయిస్ ను హెచ్ఎండిఏకి పంపింది. మరో 4 రోజుల్లో 23 కోట్ల రూపాయలకు సంబంధించి మరో ఇన్వాయిస్ పంపింది. నిజానికి అప్పటికి ఇంకా ప్రభుత్వానికి FGIకి మధ్య రాతపూర్వక ఒప్పందం జరగలేదు. కానీ ఈ 2 ఇన్వాయిస్లకు సంబంధించి డాలర్లలో హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా 2023 అక్టోబర్ 3న 11న చెల్లింపులు చేసేశారు. ఈ మేరకు హెచ్ఎండిఏ చీఫ్ మేనేజర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. నిజానికి ఇక్కడ హెచ్ఎండిఏకు FEOకు ఏ సంబంధం లేదు. కానీ హెచ్ఎండిఏ ఖాతా నుంచి చెల్లింపులు జరిపేశారు. అంతా భారీ మొత్తాలను బదిలీ చేసినా అంతకు ఎవరి నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. డాలర్లలో విదేశాలకు డబ్బులు చెల్లిస్తే ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి.
దాన్ని తీసుకోలేదు. ఇక ఆర్థిక శాఖ నుంచి కానీ న్యాయ శాఖ నుంచి కానీ అనుమతి తీసుకోలేదు. పైగా విదేశీ చెల్లింపులు చేసినందుకు హెచ్ఎండిఏకు ఆదాయ పన్ను కింద 8 కోట్లు అదనపు భారం కూడా పడింది. మొత్తానికి హెచ్ఎండిఏ ఖాతా నుంచి 54,88,87,000 చెల్లించారు. నిజానికి హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం 10 కోట్లకు మించి ఖర్చు చేస్తే ఆర్థిక శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఎటువంటి అనుమతి తీసుకోలేదు. భవిష్యత్తులో ఎప్పుడూ తీసుకోబోయే ఒప్పందాన్ని ఉద్దేశించి ముందే చెల్లింపులు జరిపేశారు. ఈ కేసులో ఇది తీవ్ర ఉల్లంఘనగా ఎఫ్ఐఆర్లో ఏసీబీ పేర్కొంది.